सर्वमंगल मांगल्ये सर्वकाम प्रदे शिवे देहि मे वांछितं देवी नमस्ते शंकर प्रिये अंदरिकी नमस्कारं నేటికి నేను వాసవి పురాణంగా మాట్లాడపోయాను అందరికీ ఇప్పుడు వాసవి పురాణం పத்தி నాసనే తెలిసిన ఏలంటే ఇప్పుడు కొంచెం దినాలుగానే వాసవి పురాణం పத்தி మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము బిడ్డలకు పోటీ వేసి పెట్టాము కేள்వింటే అడిగాము చేసాము అంత వాసవి పురాణం పத்தி మాట్లాడి ముడిచాయన ఇంకా వాసవి పురాణంలో తెలిసిన దానికి ఏముంది అట్లా అనేసి తెలియచ్చిన దీంట్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్ అయితే ఉంది అందరూ వాసవి పుట్టింది పెరిగింది రాజా ఆశపడింది మన తిప్పి అగ్ని ప్రవేశం చేసింది అనేసి సింపుల్ గా ముడిచేసాము ఈ రాజా వచ్చి వాసవిని చూసిన దాంట్లో ఉంది వాళ్ళ అగ్ని ప్రవేశం చేసేంత వరకు ఒక పెద్ద కాన్వర్సేషన్ ఉంది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంది ఆ ఆర్గ్యుమెంట్ ని బట్టిగా ఇప్పుడు నేటికి నేను మాట్లాడతామనేసి ఉండాను రాజా వచ్చి వాసవిని చూసిన తర్వాతనే వాళ్ళోడ టెంట్కి పోయిన తర్వాత వాళ్ళకి వచ్చి వాసవి నెనపగానే ఉంది అప్పుడు వాళ్ళోட నడవడికైగల్ని అంతా చూసేసి మంది అడిగారంట ఎలా మీరు వ్యత్యాసంగా బిహేవ్ చేశారు అట్లా అనేసి నాకు వచ్చి కుసుమ శ్రేష్ఠి వాళ్ళ ఇంట్లో చూసిన వాసవిని పతియే గమనంగా ఉంది నాకు వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేసి ఆశగా ఉంది దాని నుంచి అదే మాదిరి ఉండేనే అట్లా అనేసి చెప్పారు మీరు కవలపడగా నేను పోయి మీకోసం ఆడబిడ్డ అడిగాను అనేసి మంత్రి వాసవిని ఆడబిడ్డ అడిగేదానికి కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ అంతా ఎత్తునేసి పోయారు కుసుమ శ్రేష్ఠి వాళ్ళ ఇంటికి నిన్ననే వచ్చేసిపోతుంది రాజా మంత్రి అంతా తిప్పినేటికి మంత్రి వచ్చిండారే ఏమేమి తెల్లదనేసి కుసుమ శ్రేష్ఠి చూసా ఉంటుందే మీకు వచ్చి మహాలక్ష్మి కూడా కడాక్షం దొరికేదని కదా వేళ వచ్చేసా అట్లా అనేసి మంత్రి లోగా వచ్చారంట ఏమి వీళ్ళు ఇట్లా చెప్పారు అట్లా అనేసి చూడంబోదు మీకు రాజాగే మామగారుగా అయ్యేదానికైనా ఒక బాయ్పోయి వచ్చి దొరికింది ఇది వచ్చి అందరికీ దొరకదు దాని నుంచి మీరు నిండుగా ఇచ్చిపెట్టిన వాళ్ళు అట్లా అనేసింటే కొల్ల మాట్లాడారంట వీళ్ళు ఈ మాట చెప్పిన తర్వాతనే కుసుమ శ్రేష్ఠి ఒడనే సంతోషంలో దుమ్ముతారు అట్లా అనేసి మంత్రి ఎదురు చూస్తారింట అయితే వాళ్ళు అతనే ఆపోజిట్ గా సైలెంట్ గా అయిపోతారింట ఆ బిడ్డ చిన్న బిడ్డ వీళ్ళు రాజా మన వైశ్య కులంలో ఉండేటి వాళ్ళు వీళ్ళు ఎట్లా బిడ్డని అడుగుతారు మనం ఎట్లా పెళ్లి చేసి ఇచ్చేది అనేసి వాళ్ళు బదులు చెప్పమంటే తెగచి పొడుస్తారు ఇంత మన ఎదురు చూసి వచ్చిందే వేరే ఇక్కడ నడిచేదే వేరే అట్లా అనేసి చూసిన తర్వాత మంత్రిగా స్టన్ అయిపోతుంది వాళ్ళు మీరు అందరి దగ్గర కలిసి చెప్పండా అట్లా అనేసి పోడ్చారు రాజా పోయిన రోజు వాళ్ళు అక్కడ నిండుగా ఈగర్గా ఉంటారు మంత్రి వచ్చి ఏం చెప్పపోయారు రేపటికి పెళ్లియా ఎల్లంటికి పెళ్లియా అట్లా మంత్రి వాళ్ళు అక్కడ ఆశగా ఉంటారు రాజా వచ్చి మంత్రి వచ్చి వాళ్ళ ఏంటిపై బదులు చెప్పలే అట్లనే చెప్పిన తర్వాత రాజాగా మంత్రి స్టన్ అయిపోయారు సరే అప్పుడు వచ్చి వాళ్ళకి కాసు ఆశ చూసామా అప్పుడు వచ్చి వాళ్ళని బిడ్డ ఇయ్యచాలని చెప్పచాలరే అటెండ్ దానికోసం కుసుమ శ్రేష్ఠిని పిలిచారంట మా ఇక్కడ మేముండే కావదు రాండా అట్లా అనేసి వచ్చిన తర్వాత రాజా ఏం చెప్పారంట ఎందుకు మీరు బిడ్డ ఇచ్చేదానికి ఇంత యోచించారు మీరు నాకు బిడ్డ ఇస్తురే అట్లంట మీకు నేను 12,000 పట్టాలు ఇచ్చాను కొన్న పట్టణాలంతా మీకు ఇచ్చానే ఇప్పుడు మీ బెనగొండ పట్టణము దాని చుట్టూ ఉండే 18 పట్టణము మీ రాజ్యానికే నేను ఉడిచేసాను మీరు దానికోసం నాకు కప్పం కట్టాలా నాకు సిట్వరసరిగా ఉండాలా నేను మొదటింతో తెలియకంట అది మీ సొంత రాజ్యంగానే మీరు పెట్టుకోండి అట్లా అనేసి చెప్పారు అది మట్టుం లేకుండా మేము ఆడబిడ్డకు 56,000 పౌండ్ వేసాము అట్లా అనేసి చెప్పారంట నగలుగా ఆరాలు కమ్మలు జిమికి ఉంగరాలు గాజులు అది ఇది అనేసి 56,000 పౌండ్ వేసాను మీ ఆడబిడ్డకు ఇంకా మీ బిడ్డలు మగ బిడ్డలంతా ఇక్కడ ఉండారు కదా వాళ్ళ కోసం నేను వచ్చి కూరగాయలు యానైగలు అదంతా కూడా గిఫ్ట్ చేశాను నేను ఇంతలో ఇచ్చానని చెప్పాను మీరు ఎలా బిడ్డ ఇచ్చేదానికి ఇంత యూస్ చేయరు అట్లా అనేసి రాజా అడిగారంట వీళ్ళు మనం యోసితా ఉంటాము బిడ్డ ఇచ్చేదానికే వీళ్ళేమిరంటే బయట అడుగుతానే పోయారే అట్లా అనేసి కుసుమ శ్రేష్ఠికి ఇంటిగా కష్టంగా పోయంట సరేగా మీరు ఇప్పుడు దాన్ని చెప్పిండారు మా బిడ్డ ఇప్పుడే చిన్న బిడ్డగా ఇంకా మా ఇంటి వాళ్ళు అందరి దగ్గర కళ్ళు చూసేసి నేను బదులు చెప్పాను అట్లా అనేసి కుసుమ శ్రేష్ఠి వాళ్ళ దగ్గర ఉండి మొదల తప్పించేదానికి చూశారు సరే వచ్చింది వస్తే మా ఇంట్లో వచ్చి ఒకవేళ బోయించుకుండా మీకు ఒక విందు పెట్టాము అట్లా అనేసి చెప్పారంట సరే మేము వచ్చాము అట్లా అనేసి రాజాను చెప్పేసరి ఇంటికి పోయి చెప్పారు వాళ్ళు ఈ మాదిరి లైన్ గా లిస్టు వేశారు అది ఇచ్చాను ఇది ఇచ్చాను మీరు బిడ్డ ఇవ్వండి అనేసి అట్లా అనేసి కుసుమ శ్రేష్ఠి చెప్పారు వాళ్ళకి వచ్చి నేను వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసేది తెలియగానే సరే మీరు విందుకు రాండా మనం మాట్లాడతామని చెప్పేసి వచ్చింటాను అట్లా తింట అక్కడ ఉన్న ఇళ్ళంతా సర్దు వేశారంట వాళ్ళు ఒకసారి వచ్చేసి పోయిందని మన కుటుంబంలో కోపం ఉండే పని వేస్తుంది మీరు దీంట్లో రెండోసారి పిలిచి విందు వడ్డించపోయారా మీకు పని లేదా అట్లా అనేసి
అంత ఇளைஞர்களంతా సగ్గు వేశారంట. సరే ఇప్పుడు వాళ్ళని రమ్మని చెప్పేసి నేను ఏం చేసేది అట్లా నేను మీరు గమ్మట ఉండండి మేము పోయి చర్చ చేసి వచ్చాము అట్లా అనేసి ఇளைஞர்களంతా వేగంగా కిளంపారు. పోతే వాళ్ళు ఏం చెప్పారంట, మీరు వచ్చి మా ఇంట్లో బిడ్డ అడిగిండారు, మీరు అల్లుడిగా అవ్వపోయారు అట్లా అంట. పెళ్లికి ముందు ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో విందు భోజనం చేయకూడదు, దానికి మీరు రాకూడదు అట్లా అనేసి చెప్పారంట. మీరు ఏం చెప్పారు, మనం సామర్థ్యంగా వాళ్ళని తబుకేసి అట్లా అనేసి ఇளைஞர்கள் తలుచునుంటా ఆ రాజా ఏం చెప్పాడంట, నా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడబిడ్డ ఇచ్చేదాన్ని బట్టి కలిసి ఒక యోచన చేసి ముడుగు చెప్పేమని చెప్తారు. మీ పిల్లగాయ అంతా వచ్చి మీరేం చెప్పారు, కాపయ్యే ఆల్రెడీ ఇంట్లో భోంచకూడదు నేరే, అప్పుడు నన్ను మీరు అల్లుడిగానే ముడుగు చేసేసారా, కొల్ల సంతోషం అట్లా అనేసి వాళ్ళ పక్కనే ప్లేట్ని తిప్పేసంట రాజా. అడా నష్టం మాట ఉంటమే అట్లా అనేసి అలా ఇளைஞர்களంతా కలిసారు. అది మటుం లేదు, మీరు వచ్చి మా గోడు సత్యం చేసి ఇవ్వాల, ఈ భూదేవి సాక్షిగా మీ బిడ్డని నాకు ఇచ్చేనే అనేసి మీరు సత్యం చేసి ఇస్తారింట నేను బయలుదేరాను నా ఊరికి, లేకపోతే ఇక్కడ ఉంటేనే అట్టనే మొదటి గారు చెప్పారు. అది విని అందరు ఇளைஞர்கள் ఏం చేశారు, మురైపడి ఒక పెళ్లిని చెయ్యవలా అట్లంట, దానికోసం పోయి సత్యం కూడా చెయ్యొచ్చును అనేసి వేరేల్లో ఒక కన్సెషన్ ఇచ్చిండారు. నేను దాన్ని మనసులో పెట్టుని సరే మీరు చెప్పినట్టు మేము పెళ్లి చేసి ఇచ్చాము అనేసి సత్యమే చేసి ఇచ్చేస్తారు ఆ ఇளைஞர்கள். సత్యం చేసి ఇచ్చిన రాజా నిండుగా సంతోషంగా సరే మీరు శీఘ్రం ముహూర్తం పెట్టండి అట్లా అనేసి చెప్పేసి వాళ్ళు కిளம்பி పోడ్చారు వాళ్ళ రాజమహేంద్రపురికి. అప్పుడు పోయిన అనగా ఇளைஞர்கள் వచ్చి ఇంట్లో చెప్పారు, ఈ మాదిరి మేము సత్యం చేసి ఇచ్చేసిందంటే, అదే యాల్రా మేము ఒక తప్పు చేసేసి వస్తుందంటే మీరు మమ్మల్ని కంటే చేసి పెట్టేసి వచ్చిందారు యాల్రా అట్లా అనేసి చెప్పారు. సరే అయింది ఇంకా అవుతుంది ఏం చేస్తామా అనేసి యోచిద్దామా అనేసి భాస్కరాచార్య దగ్గరపై కుసుమశ్రేష్ఠి చెప్పారు. ఇప్పుడు ఏం చేసేది మీరుగా మాకు జోరు చెప్పాలా అట్లా నింద ఇది వచ్చి ఒక నిండుగా పెద్ద ప్రశ్న. మన వైశ్య కులంలో ఉండి మన కులం మారి ఒక క్షత్రియునిగా ఆడబిడ్డ ఇయ్యొచ్చుమా ఇయ్యకూడదా అనేసి మన ఇంటిలోగా మాట్లాడి ముడుగు చేసే విషయం கிடையாது. దాని నుంచి 18 పట్టణంలోనూ ఉండే ఆ 714 గోత్రం వాళ్ళకు లెటర్ వేసి వాళ్ళని అందరినీ రమ్మని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడి ముడుగు చేస్తాము అనేసి చెప్పారు. సరేనేసి అందరికీ లెటర్ వేశారు, అందరూ వచ్చి చేరారు 714 పేరు. వచ్చినామనగా వాళ్ళకి ముందుకాల భాస్కరాచార్య అంతా వివరం చెప్పారు, ఈ మాదిరి రాజా వచ్చినాడు, బిడ్డని చూసినాడు, ఉடனே నాకు పెళ్లి చేసి ఇంటనేసి అడుగుతాడు, ఈ మాదిరి ఇంత సత్యం వరకు చెప్పాలి వాళ్ళ దగ్గర చెప్పినాడుగా ఇప్పుడు ఏం చేసేది ఇంట తెల్ల మీ దగ్గర అంతా ఆలోచన చేసాము అనేస్తే మిమ్మల్ని రమ్మని చెప్పింది అట్లా అనేసి చెప్పారు. వచ్చిన వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఓ రాజా అట్లనేటువంటి ఎట్లా నుంచి మనిషి ఇంత చూసిందంతా కావాలా అట్లా అనేసి ఆశపడేటి వాళ్ళు, ఎది పోయి నస ఉంటానో ఉడనే అది నాకు కావాలా, ఉడనే అది నాకు కావాలా, ఇప్పుడే కావాలా అట్లా అనేసి ఆశపడేటి వాళ్ళు. అంటే ఆ ఆశ నీడిచ్చి నిలచినా అట్లనేది చెప్పబడేది. కొంచెం దినాలు దాని నిండుగా మోగంగా ఉంటారు. మనకి వాళ్ళు ఇప్పుడు రాజా వచ్చి వాళ్ళ ఊరికి పోడ్చిరి అట్లన్నం పోతే అక్కడ వాళ్ళ రాజ్య కార్యాలంతా ఈడుపడేదానికి ఆరంభించినవనగా అక్కడ ఉండే ప్రెషర్స్ అక్కడ ఉండే పనులు అదంతా చూడంబోదు మన బిడ్డని వాళ్ళు మర్చే కూడా పోయి ఉండొచ్చును. మనమంతా కూర్చుని ఏం చేసేది అని యోచిస్తూ ఉంటాము. మొదలు వాళ్ళు ఇంకా అదే అసలు ఉండారా అని చూస్తుంటారు అంట అట్లా అనేసి చెప్పారు. అది వేరే కరెక్ట్ గా వాళ్ళు చెప్పేది అట్లా అనేసి ఆ 714 గోత్రంలో ఉండి ఓ 50 గోత్రం వాళ్ళు మట్టం కిளம்பి మహేంద్రపురం పోయారు. రాజమహేంద్రపురానికి పోయి రాజా దగ్గర మాట్లాడేసి వస్తామనేసి పోతా వాళ్ళు వచ్చి సేవగడగల్ని చూసి సర్దు వేశారంట రాజా. వీళ్ళంతా మనకి కాపోయే చుట్టాలు వాళ్ళపై ఎందుకు స్టాప్ చేసి మీరు ఈ మాదిరి వచ్చిండారు పిలిచి వస్తున్నా అనేసింటే వేరే అడిగారు అనేసి ఆ కావలాలిగలతో సర్దు వేశారంట. దాన్ని చూసిన తర్వాత వీళ్ళు 50 పేరుకునే సరే వీళ్ళు ఇంకా మరీ మన బిడ్డని ఎట్లా అనేసి తలుచునేసి లోగ పోయారు. పోయి మాట్లాడారు. మాట్లాడిన పోదు ఆ వైశ్యర్గలకు అక్కడ ఉండే మంత్రి వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఈ వైశ్యర్గలు ఏం చెప్పారు, మేము వచ్చి మిమ్మల్ని కంటే వర్ణంలో తక్కువదా, మీరు వచ్చి క్షత్రియ కులం మేము వచ్చి వైశ్య కులందా, అదే మాదిరి ఆర్చల్ వీరం అటనేసి చూసి వింటాను మీరంతా నిండుగా వీరం పొందిన వాళ్ళే, అదే మాదిరి సెల్వం సొత్తు అనేసి చూసి అట్లంటాను మీరు పెద్ద సామ్రాజ్యానియే అధిపతిగా ఉంటారు, మేము ఊరిగా 18 పట్టణం దా మేము చూసి ఉంటాము. ఇంతట ఉండబోదు మీరు మీకు తగుదికి ఏట మాదిరి ఒక క్షత్రియ కులం ఆడబిడ్డని చూసి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మా దగ్గర వైశ్య కులంలో వచ్చి పెళ్లి ఆడబిడ్డ అడిగారు అట్లా అనేసి
వైశ్య కులం వాళ్ళు అడిగారు. దానికి ఆ మంత్రి ఉండుని ఏమో మా క్షత్రియ కులంలో ఆడబిడలే లేగంట మాదిరియో దానిలో మీ దగ్గర వచ్చి ఆడబిడ్డ అడిగే మాదిరిలో మాట్లాడారు. మా రాజా ఎంత పెద్ద మనిషి తెలిసినా వాడు ఎంత అందమైన వాడు, ఎంత పరాక్రమమైన వాడు, వాడికి ఆడబిడ్డ ఇచ్చేదానికి అంత క్యూలో నిలుస్తా ఉంటారు. ఏదో మీ బిడ్డని పెళ్లి చేసుకుని మీరు గౌరవం ఇస్తామా అనేసి మేం తెలుసా, మీరేమో మా వెంటనే తిట్టారు. మా ఆడబిడ్డ లేగంటగా మీ దగ్గర వచ్చి అడిగిమా అట్లా అనేసి అడిగారంట. ఆ వైసర్గలకు విని తోటే మాదిరి అయిపోతుంది. మీరేం మమ్మల్ని కిండల్ చేసే మాదిరి మాట్లాడారే, ఈ మాదిరి కుల మారి పెళ్లి చేసిన మాదిరి అన్న కథగలంతా ఇదివరకు మనం వినింది లేదే, దాని నుంచిదా మేము యోచించాము అట్లా అనేసి వైసర్గలు చెప్పారంట. ఏం కొత్తదిగా చెప్పారు, యయాది అనేసి ఒక రాజా ఉన్నాడు, అది బట్టి మీకు తెలియదా? ఆ యయాది నేటి వాడు వచ్చి శుక్రాచార్య అట్లనే ఒక బ్రాహ్మణుడు కూతురు మీద పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు క్షత్రియ కులంలో ఉండిన ఒక రాజా బ్రాహ్మణ కులంలో ఉండిన ఒక ఆడబిడ్డని పెళ్లి చేసుకుపోదు ఆ క్షత్రియ కులంలో ఉండే ఒక రాజా వైశ్య కులంలో ఉండే ఒక బిడ్డని ఆడ పెళ్లి చేసుకోకూడదు అట్లా అనేసి ఆ మంత్రి అడిగారంట. ఆ బిడ్డకు వచ్చి దేవయాని అటనే ఆ బిడ్డకు ఒక శాపం అయితే ఉండే, ఓ క్షత్రియునిగా పెళ్లి చేసుకోవాలనేసి, అందునుంచే ఆ బిడ్డ అట్లా పెళ్లి చేస్తుండే. అది మాదిరి ఒక నిర్బంధం అయితే మా వాసవికి లేదే అట్లా అనేసి వీళ్ళు చెప్పారంట. సరే ఉంటే నీ పర్వాలే, ఇప్పుడు మీ ఇளைஞர்களంతా వచ్చి మాకు భూదేవి సాక్షిగా మీ బిడ్డని మాకు పెళ్లి చేసి ఇచ్చామని సత్యం చేసిండారు. అప్పుడు మీరు ఆ సత్యాన్ని ఇంత మీరపోయారా, సత్యం పడి నడియరా, వాకు మారపోయారా, మార్చి మార్చి మాట్లాడారే అనేసి ఆ మంత్రి అడిగారంట. ఉడనే ఈ వైసర్గలు ఏం చెప్పారు, వాళ్ళైతే మీకు మనసారా సత్యం చేసి ఇలా మీరేం చేయొచ్చు, మీరు ఏదైనా చేసేసో అట్లా అనేసి బయలుపోయి మీరు కంపల్ చేసిన దానికోసం వాళ్ళు సత్యం చేసేసరి అమ్మది కంపల్షన్ లో చేసిన సత్యం వచ్చి ఎప్పుడుమే చెల్లదు అట్లా అనేసి వైసర్గలు చెప్పారు. దానికి మంత్రి ఉడనే ఉండుని రాజా అనేటివాడు ఒక దేవుడికి సమమైన వాడు, వాడికి ఆడబిడ్డ ఇచ్చేదానికి ఇంత కష్టపడేరా, ఓ దేవుడు ఏం చెప్తాడో ఆ దేవుడు చెప్పేదని మీరు వినకూడదా, దాని పట్టి నడియకూడదా అట్లా అనేసి చెప్పారు. దానికి వైసర్గలు ఏం చెప్పారు, ఇప్పుడు మా బిడ్డని చూసి ఉడనే ఆశ వచ్చేసా ఉడనే పెళ్లి చేసుకోవాలా అట్లా అనేసి చెప్పారు. ఇదే మాదిరి அடுத்த வருஷம் ఇంకో బిడ్డని చూస్తారు, ఆ బిడ్డని పెళ్లి చేసుకోవాలంటారు, మన తిప్పి அடுத்த வருஷம் ఇంకో బిడ్డని చూస్తారు, ఆ బిడ్డని పెళ్లి చేసుకోవాలంటారు. అప్పుడు మా వాసవికి ఏముంది పాదుగాపు అట్లా అనేసి వీళ్ళంతా అడిగారు. ఉడే వాళ్ళ మంత్రి ఏం చెప్పారు, ఇప్పుడు పాదుగాపు కావాలా అట్లా అనేసి మీరు తెలుసురింట మేము కావాలంటే ఒక సేపు పటేల్లో రాసి ఇచ్చేస్తాము. వాసవికి పుట్టే బిడ్డ మీద మేము విష్ణువర్ధనుగా అడుగుతే రాజాగా ముడిసూడుతాము అట్లా అనేసి మీకు అంటే ఒక సెప్పు పటే రాసి ఇచ్చేమో అట్లా అనేసి మంత్రి చెప్పారంట. ఈ సెప్పు పటేయమంటే ఒక పెద్ద విషయమా, పుట్టం పోదే రాజ్యం వీడిగా అట్లా అనేసి పుట్టిన భీష్ముడికే రాజ్యం దొరకలే, ఓ సెప్పు పటేం పెట్టి తీసేసి అట్లంటే ఉడనే మా బిడ్డకి రాజ్యం ఇచ్చేస్తారా మీరు అట్లా అనేసి వైసర్గలు చెప్పారు. ఉడనే మంత్రి ఏం చెప్పారు, అట్లా చూసరింట పుట్టుம்போது కాట్లో పుట్టిన దుష్యంతన్ సహోదరులకి పుట్టిన భరతుని మీద వాళ్ళు వచ్చి రాజాగా చేసింటారు. ఆ మాదిరి ఒక కథను నడిచి ఉంది. దాని నుంచి మా రాజా ఆ మాదిరి మీ వాసవికి పుట్టే బిడ్డగే పట్టాభిషేకం చేసి పెట్టారు అట్లనేసి మీరు ఎలా తెలియకూడదు అట్లనేసి ఆ మంత్రి ఉడనే అడిగారంట. ఓ రాజా అట్లనేటివాడు ఎట్లా ఉండాలంటే కామ క్రోధ మోగ మద మాత్సర్యం అట్లనే గుణంగా నింత వాడి కట్టుపాడులోగా పెట్టుకుని ఉండాల. చూసే మనుషులు అందరినీ జనాలు అందరినీ తన బిడలుగా చూడవల, తన ఉసునిచ్చి వాళ్ళని అంతా కాపాడాల. అట్లా మాదిరి ఉండుம்போது ఒక బిడ్డని చూసిన తర్వాతనే ఆ ఒழுக்கம் తవరి ఆ ధర్మ చింతన తవరి ఆ బిడ్డని పెళ్లి చేసుకోవాలనేసి ఆశపడారే, ఇది న్యాయమా అట్లా అనేసి వైసర్గలు అడిగారు. ఈ మాదిరి రాజా తప్పు చేశాడు అట్లనుம்போது మంత్రిగా ఉండేటి వాళ్ళు మీరు ఏం చెయ్యాలంటే ఈ మాదిరి నడియకూడదు రాజా, ఈ మాదిరి ఉండకూడదుబా, ఇది నువ్వు చేసేది తప్పు, ఈ ఆశ పడకూడదు, ఆ బిడ్డ నీకు కూతురు వయసు మాదిరి ఉంది, ఆ బిడ్డ పోయి పెళ్లి చేసుకోవాలని ఆశపడేదే, ఇది ఆశ పడగానేసి మీరు నల్వడి పడతావులే, దాన్ని ఊచేసి మీరేమిరంటే వాళ్ళకి సపోర్ట్ గా ఇంత సప్పకట్టు కట్టా ఉంటారే, ఇది చేసేదంతా న్యాయమే లేదు అట్లా అనేసి చెప్పిన తర్వాత ఆ రాజాలు వల్ల కోపం వచ్చేస్తుంది. మీరు మాట్లాడేది సరి పోని చూసా ఉంటే కొల్లగా మాట్లాడారు మీరంతా, మిమ్మల్ని జైల్లో వేసగా మీకు సరిపట్టవచ్చును అట్లా అనేసి సిరైయంతనే ఇయ్యపోయాను అట్లా అనేసి చెప్పారు. ఉడనే మంత్రి ఉండుని లేదు మీరు చేసేది తప్పు, మనకు సత్యం చేసి ఇచ్చింది అక్కడ ఉండిన ఇளைஞர்கள்,
అదే మాదిరి మనకు బిడ్డ ఇవ్వాల్సింది ఆ బిడ్డని కన్న వాళ్ళు, వీళ్ళకి దానికి సంబంధం లేదు, వీళ్ళని గమ్మట పోయేదానికి ఉడిచేయండా అట్లా అనేసి చెప్పారంట. ఓ 2 సేవకుల్ని వెంట పంపించండా, వాళ్ళు ఇక్కడ నడిచిందానంతా వాళ్ళ ఊర్లో చెప్పి వాళ్ళు ఏం ముడి పెట్టారు అట్లా అనేదని ఆ సేవకులు వచ్చి మన దగ్గర చెప్పని అట్లా అనేసి చెప్పి పంపించి చేశారంట. సరేనేసి 50 ముఖేశ్వర్లను 50 గోత్రం వాళ్ళను పోయారు. తిప్పిపోయి గురు భాస్కరాచార్యాர் మున్నిలైల నగరేశ్వర స్వామి గుడిలో ఆ 714 గోత్రం వాళ్ళ ముందరికాలను ఇక్కడ నడిచిందని అంతా వాళ్ళు వివరంగా చెప్పారంట. అప్పుడు ఏం అవుతాండి అట్లంట, ఎట్ట రాజ్యసభల మంత్రిಗಳಿಗೂ ఈ వైద్యులకు ఒక ఆర్గ్యుమెంట్ నడిచను, అదే మాదిరి ఇక్కడ నగరేశ్వర స్వామి గుడిలో వైద్యులకుమే ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఒక 102 గోత్రం వాళ్ళు కుసుమ శ్రేష్ఠికి నిండుగా దగ్గర చుట్టాలు వాళ్ళంతా మట్టం బిడ్డని పెళ్లి చేసి ఇయ్యకూడదు అట్లా అనేసి చెప్పారు. మీతో ఉండే 612 గోత్రం వాళ్ళు బిడ్డని పెళ్లి చేసి ఇచ్చినవాళ్ళ అట్లా అనేసి చెప్పారు. వీళ్ళు వచ్చి ఏమేమి కారణం అంతా చెప్పారో 612 గోత్రం వాళ్ళు, దాని అన్నిటికీ ఆ 102 గోత్రం వాళ్ళు బదులు చెప్పారు. మొదలు వీళ్ళు ఏం చెప్పారు, 612 గోత్రం వాళ్ళు, ఆ రాజా వచ్చి నిండుగా మంచివాడు, వాడు వచ్చి సత్యం తవరాగలం వాడు వచ్చి బ్రాహ్మణ విశ్వాసి, వేదంగల్ని నిండుగా మదిచుతాడు. అది మాత్రం లేకుండా వాడు చంద్రవంశంలో పుట్టినవాడు, అదావదు పాండవర్గలు పుట్టిన వంశంగా చంద్రవంశం. ఆ చంద్రవంశంలో పాండవర్గలుడియ 7వ పేరునిగా పుట్టినవాడు ఈ విష్ణువర్ధనన్. అంత పుగై ఉండే విష్ణువర్ధనునికి మన బిడ్డని పెళ్లి చేసి ఇచ్చే దాంట్లో మీకు ఏం కష్టం మీకు అట్లా అనేసి అడిగారు. దానికి వాళ్ళు ఏం చెప్పారు, నేటికి వాసవిని ఆశపడిన వాడు రేటికి తిప్పి వేరే బిడ్డల్ని ఆశపడడు అట్లా అనేసి ఏం నిశ్చయం, కుల పెరుమ అంతా నిండుగా నసగా ఉంది, అయితే వాడు చేసే కార్యం ఏంటో నసల అట్లనే మాదిరి చెప్పారు. అదే మాదిరి వీడు నిండుగా మంచివాడు, వీడు నిండుగా యోగ్యమైన వాడు అనేసి మనం బిడ్డని ఇచ్చేసి అట్లంట రేటికి వీడు కులంలో వచ్చే మిగతా రాజాక్కలు కూడా నసలాగండ వాళ్ళుగా ఉండొచ్చును, చెడ్డ వాళ్ళుగా ఉండొచ్చును. అప్పుడు వాళ్ళు వచ్చి మీరు ఏరకడమే వాసవిని పెళ్లి చేసి ఇచ్చిందారా, ఇప్పుడు మాకు బిడ్డలు ఇయ్యండా అట్లా అనేసి మన దగ్గర వచ్చి నిలుస్తురింట, ఆ బిడ్డలో దళ్ళమంటే తలిచి చూడా మొత్తం వాళ్ళు ఒక తప్పు చేశారు అట్లంట, దానికి మనమే ఒక ముందు కారణం ఇయ్యనే కూడదు. అదే మాదిరి వీడు వంశంలో వచ్చేటి వాళ్ళు లేకుండా వేరే రాజా వాళ్ళంతాను వచ్చి మన బిడ్డల్ని అడుగుతా ఉంటారంట. అప్పుడు ఏం చేసేది, వాళ్ళంతా ఇంత మంచి వాళ్ళుగా లేదు అట్లా పోదు, మన వల్ల ముడియదు అనేసి చెప్ప ముడియదే అట్లా అనేసి వీళ్ళు బదులు చెప్పారు. దానికి వాళ్ళు ఏం చెప్పారు, రాజా అనేటివాడు పొదువుగానే నిండుగా అన్నిటికీ ఆశపడేటివాడు, వాడు ఆశపడిన దానింటే ఎట్లా నావదు అడంకునవలనేసి కలిసేటివాడు, ఇది వాళ్ళది అయినా ఇది వీళ్ళది అయినా మనం దీని మీద ఆశ పడకూడదు అట్లా నేసిన తెలియదు, వాడికి కావాల్సింది దొరికేదానికి వాడు ఏమి కాంటానో చేస్తుంది. ఆ మాదిరి చెడ్డ బుద్ధి ఉండే రాజా వాళ్ళంతా మనం కొంచెం కూడా సమమే కడయాదు. మనమంతా ఏం చేసాము అట్లంటే నిండుగా అడకమైన వాళ్ళు, పోర్మి అయిన వాళ్ళు, ఎక్కడైనా ఒక తప్పు నడుస్తుంది అట్లంటే ఆ తావులో మనం పోయి ఏం నడుస్తుంది చూసేందుకు కూడా మనం భయపడుతున్నాం, కష్టపడుతున్నాం. అక్కడ తప్పు నడుస్తుంది అని తెలియం పోదు మనం ఆ తావును కూడా పోము. ఈ మాదిరి ఇంత నడిచిందనే నల్లు ఒழுக்கம் ఉండే మనం పోయి ఈ మాదిరి తీయ సిందనై తీయ ఒழுக்கம் ఉండే రాజాది ఎట్లా ఆడబిడ్డ ఇచ్చేది అట్లా అనేసి ఈ 102 గోత్రం వాళ్ళు చెప్పారు. ఒకే 612 గోత్రం వాళ్ళు ఏం చెప్పారు, ఒకేసారి మీరే మిమ్మల్ని పుగొండుకోవాలా, అప్పుడు బ్రాహ్మణర్గల్లో కూడా ఎంత పేరు చెడ్డవాళ్ళుగా ఉంటారు, ఇది తాళిత జాతిలో ఉండే వాళ్ళు కూడా ఎంత పేరు మంచి వాళ్ళు ఉంటారు, అది మాదిరి ఇంటే చూడకూడదా అట్లా అనేసి చెప్పారు. మేము అదేగా చెప్పాము, మన తగుదికి ఓరు సరిగా వచ్చును వాళ్ళు కూడా మనం పథకం పెట్టుకోవాలి, మనకంటే నిండుగా మించిన వాళ్ళు వద్దు, మనకంటే నిండుగా తక్కువైన వాళ్ళు వద్దు అట్లా అనేసిగా మేము చెప్పాము అట్లా అనేసి చెప్పారు. ఈ మాదిరి రాజా దగ్గర సంబంధం వేసేది అట్లనే ఒక ఛాన్స్ ఉంటే అందరికి మనతో దొరకదు. పూర్వ జన్మలో ఏదైనా పుణ్యం చేసి ఉంటుందా ఈ మాదిరి ఛాన్స్ ఉంటే దొరుకుతుంది. దీనిపై మీరు ఈజీగా ఎట్టి వచ్చేసి పోవాలని కలిసేది వాళ్ళు ఎట్లా ఉండారు అట్లా అనేసి 612 గోత్రం వాళ్ళు అడిగారు. దానికి వీళ్ళు 102 పేరు ఏం చెప్పారు అట్లంట, కులధర్మంని కాపాడేది అట్లా అనేదిదా మనకు పుణ్యం, అదిదా మనకు కావాల్సింది, అదిదా మనకు పెరుమ. దాన్ని ఉడిచేసి వేరే జాతిలో ఒక పిల్లాడికి మన బిడ్డని ఇచ్చేది ఏంటో
మనకి పెరుమணும் கிடையாது, నన్మైను கிடையாது అట్లా అనేసి వీళ్ళు బదులు చెప్పారు. ఈ మాదిరి రాజాని పై మీరు దూషణ చేశారే, వాళ్ళని నిందించారే, వాళ్ళు చెప్పే దీన్ని ఏడ్చుకోమన్నారే, అప్పుడు మీరు వచ్చి రాజ కోపానికి ఆలవ్వాల్సిందిగా ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు అట్లా అనేసి అడిగారు 612 పేరు. దానికి 102 పేరు ఏం చెప్పారు, వాడు మా మీద కోపపడేదానికి, వాడు వచ్చి వాడు కోపాన్ని చూపించేదానికి ముందు మేమే మమ్మల్ని అగ్ని ప్రవేశం చేసుకుని మా దేవుడు కూడా పోయి చేరిపోతుమా, వాడి కోపం అంతా మాకు వెయిటింగ్ చెయ్యదు అట్లా అనేసి వీళ్ళంతా చెప్పారు. ఒక మనిషికి ఒక అజీర్ణం ఉంది అట్లంటే అందుకోసం ఒక దినం తినకుండా ఉంటాం, 2 దినం తినకుండా ఉంటాం, దాన్ని ఉడిచేసి నెల లెక్కల పత్ని ఉంది చచ్చేపోతుంది అట్లంట, దాని నుంచి వైటమే పుణ్యం ఉండదు. ఆ మాదిరి ఒక చిన్న ప్రశ్నకి పెద్ద ముడి పెట్టే మాదిరి ఓ బిడ్డ చిన్న బిడ్డని పెళ్లి చేసి ఏంటనేసి అడిగేదానికి మీరు ఇంత దూరం అగ్ని ప్రవేశం వరకు పోయారు అట్లా అనేసి ఆ 612 పేరు అడిగారు. దానికి 602 పేరు ఏం చెప్పారు అట్లంట, మాకు కావాల్సింది ఇమ్మైలే ఇప్పుడు దొరికే సిట్రిన్బం கிடையாது, అగ్ని ప్రవేశం చేసి పరమేశ్వరునుடைய పాదాన్ని అడంజి మరుమైనా దొరికే పేరిన్బం దా మాకు ముఖ్యం, ఇది మాకు అంత ముఖ్యం లేదు అట్లా అనేసి చెప్పారు. మంత్రి చెప్పిన మాదిరి యయాది వచ్చి దేవయానిని పెళ్లి చేసుకోలేదా, అదే మాదిరి మన వాసవిను ఈ విష్ణువర్ధనాన్ని పెళ్లి చేసుకోకూడదా అట్లా అనేసి వాళ్ళు అడిగారు. అందుకే వీళ్ళేం చెప్పారు 102 గోత్రం వాళ్ళు, ఒక యుగంలో నడిచిందని నేర్పలు చూంచి అంత యుగంలో అదే మాదిరి మనం నడుచుకోకూడదు, ఈ కలియుగానికి మనకి ఏమి వరయరే అట్లనేసి చెప్పి ఉంటారంట, మీ కులంలో మీ మామ బిడ్డ మీ అత్త బిడ్డని పెళ్లి చేసుకునేసి ఉండండా అట్లా అనేసిదా ఈ యుగంలో మనకు రూల్స్ చెప్పిండారు. దాని నుంచి ఎప్పుడో నడిచిన యయాది దేవయాని పెళ్లిని ఎత్తునొచ్చి ఇక్కడ చేర్చగాండ అట్లా అనేసి వీళ్ళు 102 పేరు చెప్పేశారు. మీరు చేసే పని ఇంత పాంబు తోడ నోట్ల తానుగా పోయి తల ఉడిచే మాదిరి చేశారు అట్లా అనేసి ఆ 612 పేరు చెప్పారు. మీరు ఏమిదా చెప్పినాను సరే, పాంబు తోడ పழగేది రాజ సంబంధంగా పాంబు తోడ పழగేదానికి సమం, ఆ మాదిరి రాజ సంబంధం వద్దు మాకు అట్లా అనేసిదా మేము ఈ అగ్ని ప్రవేశం முடிவுని ఎత్తాము. ఆ రాజా అనేటువంటికి ஒரு நிலையான బుద్ధిగా ఉండదు, అప్పుడప్పుడు మారుతా ఉండదు. ఆ మాదిరి పాము మాదిరి నెలించి పోయే రాజా మాకు వద్దనే వద్దు అట్లా అనేసి ఆ 102 పేరు చెప్పేశారు. ఇప్పుడు మీరు తర్పణ చేసుకోపోయాము, అగ్ని ప్రవేశం చెయ్యపోయాము అనేసి చెప్పారే, అది ఎంత పెద్ద పడి తెలిసినా, అది ఎంత కష్టం తెలిసినా అట్లా అనేసి వాళ్ళు భయం పుడతారు. ఉండే వీళ్ళు 102 గోత్రం వాళ్ళు ఏం చెప్పారు, ఒక రాజా ఒక యుద్ధంలో చచ్చినాడు అట్లంట వాడికి మోక్షం అట్లా అనేసి చెప్తారు. ఆ మాదిరి యుద్ధంలో చచ్చితే క్షత్రియుడికి ఎట్లా మోక్షమో ఆ వైశ్య కుల ధర్మాన్ని కాపాడేదాని కోసరం మనం ఈ మాదిరి అగ్ని ప్రవేశం చేసిందంటే మనకు అదే మోక్షం దొరుకును, అదే పుణ్యం దొరుకును, అదే పెరుమై దొరుకును అట్లా అనేసి చెప్పారు. మీరు రాజాని నిండుగా తక్కువగా తలుచుని ఉండారు, ఇప్పుడైనా వాడు నాకు పెళ్లి చేసి ఇందానేసి మీ దగ్గర వచ్చి అడుగుతాడు, మీరు ముడిదని చెప్తా ఉంటారంట వాడు పడతి పిలుచుని పోయి పెళ్లి చేసి నేడపోతాడు అట్లా అనేసి చెప్పారు. భయముడతారు. వాడు వచ్చి మన దగ్గర వచ్చే దాంట్లోగానే మేము మా బిడ్డని పిలుచుని అగ్ని ప్రవేశం చేసేసమా అట్లా అనేసి చెప్పారు. మీరేమో కులాన్ని కాకపోయాను, కులాన్ని నిండుగా బాధ పెట్టపోయాను అట్లా అనేసి అగ్ని ప్రవేశం చెయ్యపోయాము అనేసి చెప్తా ఉండారు. అయితే మీరు నిజంగానే చేసేది ఆ కులానికి అழிవుగా తేడియపోయారు చూస్తా ఉండండి అట్లా అనేసి ఆ 612 పేరు చెప్పారు. దానికి 102 పేరు ఏం చెప్పారు, దానికింత వాయిపే లేదు, మేము వచ్చి పరమేశ్వరుని దగ్గర పోయి మేము సంతోషంగా పడుతుమే తవర మమ్మల్ని నుంచి ఒక అழிవు ఒక కష్టం అట్లా అనేది కండిపుగా రానే రాదు అట్లా అనేసి చెప్పేశారు. ఇంత దూరం మాట్లాడి 2 పేరు మారి చెప్పినా కూడా వీళ్ళు 102 పేరు ఆ అగ్ని ప్రవేశం చేసే ఆ ముడివులో ఉండి కొంచెం కూడా మారలే. ఉడనే 612 పేరు ఏం చేశారు, వాళ్ళు బయట వేశారు. అబ్బా స్వామి ఇంక మేట మీకు మాకు సంబంధమే లేదప్ప, మేమంతా టీ కులిచేదానికి తయారు లేదు, మీ వంట మాకు సంబంధము లేదు, ఇంక మేట మీ దగ్గర ఉండి మాకు కొడుకలు వాంగలు కూడా கிடையாது అట్లా అనేసి చెప్పేశారంట. ఉడనే వీళ్ళు 102 పేరు కొల్ల సంతోషం, మీలోగానే ఆడబిడ్డలు ఇచ్చుకోండా తీసుకోండా, మీలోగానే కొడుకలు వాంగలు పెట్టుకోండా, మా దగ్గర రాగాండ రాజా వచ్చి మిమ్మల్ని ఏதாவது చేసే దాంట్లోగా పర్తిపోయి ఎక్కడైనా ఉంచునేయండి అట్లా అనేసి
చెప్పి పంపించి చేశారంట. ఇంత ఇది కాన్వర్సేషన్ ముడించిన వనగా ఆ 102 గోత్రం వాళ్ళు భాస్కరాచార్య దగ్గర పోయారు. ఈ మాదిరి మేము 102 పేరు వాసవితోడ చేరి అగ్ని ప్రవేశం చేసామా అట్లా అనేసిదా మేము తలిచేమా అట్లా అనేసి చెప్పారు. భాస్కరాచార్య ఇదంతా వింటా ఉండేసి మీరు చెప్పేదంతా రైట్ గా ఈ అగ్ని ప్రవేశం చేసేది అట్లనే ముడివు మీరు నిజంగానేదా ఎత్తిందారా లేదు ఉనర్చి వసపడి వాడి దగ్గర ఉండి తప్పించి ఇక్కడ పోయి చేరస్తామా అట్లనే మాదిరి అట్లా ఎత్తిందారా అట్లనే మాదిరి అడిగారు భాస్కరాచార్యారు. దానికి వీళ్ళుండి లేనే లేదు, మేము వచ్చి ఆడబిడ్డ రాజాకి ఇచ్చేదానికంట అగ్ని ప్రవేశం చేసి భగవాన్ని అడంజావలా అట్లా అనేసిదా మేము కలిసేమా అట్లా అనేసి చెప్పిన తర్వాత భాస్కరాచార్యారు వచ్చి వీళ్ళోడ పూర్వజన్మ కథని పట్టి చెప్పారు. ఏమి అట్లంట వీళ్ళు సమాధి అట్లనే ఒక మునివర్గు కీర్తి కన్నికై అట్లనేసి ఒక ఆడబిడ్డ ఉండేంట. ముందు కాలంలో వీళ్ళంతా కైలాసంలో ఉండుம்போదు అప్పుడు చిత్రకండన్ అటనేసి ఒక గంధర్వన్ ఆ కీర్తి కన్నికైని చూసి ఆశపడి నాకు వచ్చి ఈ కీర్తి కన్నికైని పెళ్లి చేసేయాలనేసి ఆ సమాధి మునివర్ దగ్గర అడిగారంట. ఆ సమాధి మునివర్ ఉండని లేదు అదంతా చేసి మునిదనేసి చెప్పిన తర్వాత నే ఎట్లా కామ ఉనర్చిలా ఒళ్ళు మండి కష్టపడేనో అదే మరి మీరందరూ భూమిలో పుట్టి నిప్పులో దిగి కష్టపడండి ఒళ్ళు మండి అట్లా అనేసి శాపం ఇస్తారంట. ఉడనే ఈ సమాధి మునివర్ ఏం చేస్తారంట ఆడబిడ్డ ఇయ్యందా అనేసి అడిగి నేను ఇయ్య ముడిదు అనేసి చెప్తున్నా అంతదా ముడిందా దీనిపై ఎందుకు శాపం వేసేది నువ్వు కూడా అదే మాదిరి మేం పుట్టినపోదు పుట్టి ఆ మా ఆడబిడ్డగా ఆశపడి అది నీకు దొరకకుండా నీ తలను 1000 సుక్కలుగా వెడిచి నువ్వు చచ్చిపో అట్లా అనేసి వీళ్ళు బదులు శాపం ఇచ్చేసారంట. ఈ కథగా ఇప్పుడు గడుసా ఉంది. ఈ 102 గోత్రం వాళ్ళు మునివరోడ చుట్టాల వాళ్ళ సమాధి మునివర్గా ఇప్పుడు కుసుమ శ్రేష్ఠిగా పుట్టిండారు. ఆ కీర్తి కన్నిగా అట్లనేదా వాసవిగా పుట్టింది. ఆ విష్ణువర్ధనంతా చిత్రకంఠన్ గంధర్వన్ గా ఉండినవాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన శాపం అంతగా ఇప్పుడు కలుచుతా ఉంది అట్లా అనేసి వాళ్ళ ముడివిని భాస్కరాచార్యారు వచ్చి నిండుగా మెచ్చి నిండుగా సంతోషపడారు. ఇదే మాదిరి 714 గోత్రంగా ఉండిన మన వాళ్ళు వచ్చి మునివర్గల దగ్గర ఒక ఇది చేశారు. మేముగా 714 గోత్రం ఉంటాము, మీరు మునివర్గలంతా 108 గోత్రంగా ఉండారు అట్లా నిన్న తర్వాత ఆ మునివర్గలు శాపం ఇచ్చారు. మీరు వచ్చి మమ్మల్ని కంటే తగ్గిపోతారు అట్లా అనేసి దాని నుంచిదా ఇప్పుడు 102 గోత్రం వాళ్ళుగా అగ్ని ప్రవేశం చేశారు. ఇప్పుడు వచ్చి మునివర్గల గోత్రం కట్టను తక్కువ అయిపోయా, ఈ సమాధి మునివరోడ శాపము సరిగా పాయా. ఇప్పుడు అగ్ని ప్రవేశం చేసే ఈ 102 பேரும் பரமேஸ்வரனுடைய ప్రీతికి మిగవు పాతిరమానవర్గలు అట్లనేసి భాస్కరాచార్యారు వచ్చి చెప్పారంట. ఇది వినిందట వాళ్ళకి కొల్ల సంతోషం అయిపోయాయంట. వాళ్ళు వచ్చి ఇంత దూరం మనల్ని మడకి మడకి అంత దూరం కన్విన్స్ చేసేదని చూసి మన అదంతా ఎదిమే ఏడ్చుకోకుండా మనం దృఢంగా ఉండిందానికి మనకు కైమేల్ ఫలం వచ్చింది అట్లనేసి వాళ్ళంతా కొల్ల సంతోషపడుతారంట. ఒక పాట వైశ్యులారు చూడరండి వాసవి జన్మించెను వైశాఖ దశమి అంతు శుక్రవారము నాడు వైశ్యులారు చూడరండి వాసవి జన్మించెను వైశాఖ దశమి అంతు శుక్రవారము నాడు వైశ్యులారు చూడరండి కమల సుత పానీయై కనగ వస్త్రధారిణి కను విందు చేసింది కన్యకాంబిక కమల సుత పానీయై కనగ వస్త్రధారిణి కను విందు చేసింది కన్యకాంబిక విశ్వానికి వెలుగైనది వైశులకే వరమైనది విశ్వానికి వెలుగైనది వైశులకే వరమైనది వాసవాంబనికి వేల వందనలు వాసవాంబనికి వేల వందనలు వైశ్యులారు చూడరండి జగముల పరిపాలించే జగన్మాత వాసవి జన్యించను బెలుగొండల గోదావరి తీరమున
జగముల పరిపాలించే జగన్మాత వాసవి జనించను వెనుగొండల గోదావరి తీరమున శరణుండు నీ భక్తుల చేరి నిన్ను కొలువగా శరణుండు నీ భక్తుల చేరి నిన్ను కొలువగా కొలువైనది మన తల్లి వెనుగొండపురిలోన వెలువైనది మన తల్లి వెనుగొండపురిలోన వైశ్యులారు చూడరండి కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి కుమరి శ్రీ జగన్మాత నీ జననమే లోకాలకు శుభ ప్రదాయము తల్లి కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి కుమరి శ్రీ జగన్మాత నీ జననమే లోకాలకు శుభ ప్రదాయము తల్లి ఆదిశక్తి అంశ విమల కుల దేవత వాసవి ఆదిశక్తి అంశ విమల కుల దేవత వాసవి మణిద్వీపవాసినికి మమతల మణిహారాలు మణిద్వీపవాసినికి మమతల మణిహారాలు వైశ్యులారు చూడరండి వాసవి జన్మించే వైశాఖ దశమి అందు శుక్రవారము నాడు వైశ్యులారు చూడరండి. ఈ కథలో నాకు తెలిసిందని బట్టి నేను చెప్పింది. దీంట్లో ఏదైనా తప్పు కావాలి ఉందంటే దయచేసి మన్నించుకోవాలని చెప్పి అడుగుతున్నాను. కుంభాభిషేకం నడిచి మండలాభిషేకం డైలీ కొల్లనస నడుస్తా ఉంది. గుడి ఫుల్గా తావు లేకుంటే జనాలు వస్తా ఉంటారు. ఇదే మాదిరి వారం శుక్రవారం పూట ప్రార్థన చేసేమో అప్పుడు అందరూ ఇదే మాదిరి గుడి నిండి వచ్చిండి మన వాసవి తల్లి యొక్క ఆశీర్వాదాన్ని కొల్లగా పొందుకోవాలని అందరినీ నిండుగా అడుగుకుంటాను. జై వాసవి.